బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేందుకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరని మైనార్టీ నాయకులు అన్నారు. ఇక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 50వ డివిజన్కు సంబంధించిన 30 మైనార్టీ కుటుంబాలు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సుజాతారెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. సుజాతారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ సమక్షంలో ఎన్నో సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందాయని అన్నారు. అలాగే అనంతపురం నగరంలో 1100 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ఇవన్నీ చూసి మైనార్టీ వైసీపీలో చేరుతున్నారని అన్నారు. పైగా మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారని, తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్న బాధ వారిలో ఉందని అన్నారు. అందుకే వారు వైసీపీలోకి వస్తున్నారని అన్నారు. నా పేరు సుజాతారెడ్డి. నేను మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి. 50 డివిజన్ నుంచి ముల్లా వలీ బాషా అన్న వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చేసి, అన్న మేము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగనన్న చేస్తున్న మేలును చూసి, జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి, ముస్లిమ్స్కు అన్న ఇస్తున్న రిజర్వేషన్ కానీ, అన్న ఇస్తున్న ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్స్ కానీ, ప్రతి ఒక్కటి అన్న చేస్తున్న మేలును చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి, మేము కూడా బీజేపీతో కలిసింది టీడీపీ పార్టీ, మేము ఆ పార్టీకి పనిచేయదలుచుకోలేదు. మేము అనంత వెంకటరామిరెడ్డి అన్న గారు ఇక్కడ అనంతపూర్లో చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దాదాపు అన్న చేసిన అభివృద్ధి 1100 కోట్ల అభివృద్ధిని చూసి, ఎక్కడ చూసిన రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చూసి వీళ్ళు కూడా మేము కూడా అనంత వెంకటరామిరెడ్డి అన్న గారి గెలుపు కోసం పనిచేస్తాము, మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరుతాము. అంతేకాకుండా అన్నను 5 ఏళ్ళ నుంచి అన్న అనునిత్యము డివిజన్లలోనే అది చూసి ప్రతిపక్షం వాళ్ళు చూస్తున్నాము. ఏ రోజు వచ్చి పార్టీలలో డివిజన్లలో కనిపించింది లేదు. ఒకరోజు ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి ఓట్లు అడిగితే వేయడానికి వాళ్ళు కూడా, టీడీపీ వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. అందుకనేసి ఇప్పుడు వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తే మేమెందుకు పనిచేస్తాము, బీజేపీ వాళ్ళతో కలిస్తే మేమెందుకు పనిచేస్తాము, మేము కేవలం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చినాయి, అందులో మన అనంత వెంకటరామిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని, అనంత వెంకటరామిరెడ్డి అన్న గెలుపు కోసం మేము పనిచేస్తామని ముందుకొచ్చారు. వాళ్ళను జాయిన్ చేయడం జరిగిందని 50 డివిజను అరుణోదయ కాలనీ. మరోవైపు పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ నగరంలో ముస్లింలంతా ఎమ్మెల్యే అనంత గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. అనంతపురం అభివృద్ధి చూసి పార్టీలో చేరడం జరిగింది. తర్వాత బీజేపీ వచ్చేసి మతశక్తుల పార్టీలో చేరేసేసి తెలుగుదేశంలో 50 డివిజన్ నుంచి మా ఫ్యామిలీస్ అన్ని కూడా మేము చేరడం జరిగింది అనమాట. మన అనంత వెంకటరామిరెడ్డి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము పార్టీలో చేరినాం అనమాట. ఆల్రెడీ మేము బీజేపీతో మతశక్తులు ఎప్పుడు కలిసిందో తెలుగుదేశం పార్టీ, అప్పటి నుంచి మా ముస్లిం మైనారిటీస్ అంతా కూడా అన్నకి సపోర్ట్ ఇచ్చి ఇంకా అభివృద్ధి తోడ్పడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ చేరడం జరిగింది అన్నమాట. దాదాపుగా 30 కుటుంబాలు వచ్చేసి చేరినాము. మేము తెలుగుదేశం పార్టీలో చేరినాము ఇంటి ముందు. ఎప్పుడు బీజేపీ వచ్చేసి మతశక్తుల పార్టీతో ఎప్పుడు తెలుగుదేశం చేరిందో అప్పటి నుంచి మేము వద్దనుకొని ఇప్పుడు అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో, సుజాతారెడ్డి సమక్షంలో మేము 50 డివిజన్ తరపు నుంచి 30 కుటుంబాలు అనంత వెంకటరెడ్డి అన్న సమక్షంలో చేరినాము.